మరి ఇక్కడికి మరి ప్రతిజీ గారు నిర్వహించినటువంటి ధ్యాన కేంద్రానికి మరి వనపర్తి నుంచి జడ్పీ చైర్మన్ గారు లోక్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ యొక్క ముఖ్య సందేశం. ఈరోజు కర్తాల్లో మహిళా ధ్యాన మహోత్సవ కార్యక్రమం పత్రిజీ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ రాములు గారు, స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, ఇంకా గద్వాల వనపర్తి చైర్మన్లు మరియు ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎంపీపీలు, సర్పంచులు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధ్యానం ద్వారా ఎక్కడైతే శాంతి ఉంటుందో, సుఖం ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ యొక్క గ్రామాలు కానీ, ఆ యొక్క మండలాలు కానీ, ఆ జిల్లాల్లో, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానం ద్వారానే మనిషి యొక్క ఆలోచనలు కానీ పాజిటివ్ దృక్పథంతోన, ఒక నాయకులు పాజిటివ్ దృక్పథం ఉంటే ప్రజలను కూడా పాజిటివ్ వైపుగా, శాంతి వైపు నడిపి అభివృద్ధి వైపు ముందరికి పోతారు. కాబట్టి దాన్ని ఆలోచనలతోన ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు పత్రిజీ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏదైతే మనమంతా కూడా చూస్తున్నాం, ఏ ప్రాంతం అన్న ఎక్కడైనా డెవలప్ అయిందంటే అక్కడ శాంతిగా, సుఖంగా ఉన్నటువంటి ఊర్లే అభివృద్ధి చెందిన. కాబట్టి ఈ ధ్యానం ద్వారా ఈ శాకాహారం భుజించడం వల్ల చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం. మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు వచ్చినారని చెప్పారు వెళ్ళాక, మరి మీ యొక్క సంతతిని కూడా అలా తీసుకెళ్తున్నారా? మేము మా సంతతిని కూడా మ్యాక్సిమంగా ప్రయత్నం చేస్తున్నాం. సంతతులు అంటే అమ్మ, నాయన, నేను ముగ్గురు మారడం జరిగింది. దాంతోపాటు పిల్లలు ఈ వారానికి ఉన్నది, నెలకున్నది అట్లా తగ్గించుకుంటూ వస్తున్నాం. మ్యాక్సిమం కూడా మారుస్తాం. ఒక నానుడు ఉంది, రాజకీయ నాయకులు ఏ సభకి వెళ్తే ఆ సభ విధానం మాట్లాడడం అలవాటు చేసుకుంటారని. అంటే మీరు ఇక్కడ వచ్చారు కదా, దీని గురించి మాట్లాడి తర్వాత మర్చిపోతారని. మరి అలాంటి నానుడికి దగ్గరలో ఉంటారా మీరు? అది కాకుండా ఎప్పుడు పాటించే అవకాశం ఉందా? నేను విభిన్నంగానే ఉంటా. నేను ఏది చెప్పినంటే 100% నిజం చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినా కదా, మధ్యలో మానేసినది తర్వాత పూసుకుని ఇవన్నీ విషయాలు చెప్పినా. నేను ఇప్పుడు మాత్రం అట్లా ఉండదు. 100% నేను శాకాహారిగా ఉంటేనే, రోజు ధ్యానం చేస్తూనే ప్రజలకు కూడా మేము ఇప్పటికే స్కూళ్ళల్లో కానీ అక్కడక్కడ అఫీషియల్లో మాట్లాడేటప్పుడు కూడా ఫస్ట్ ఆధ్యాత్మిక స్పీచ్ ద్వారా స్టార్ట్ చేసే సబ్జెక్టు ఇది పోతున్నా. నేను అది అలవాటు పరుచుకున్నా. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మద్యాన్ని మానండి, మరి అలాగనే మద్య మాంసాలు కూడా మానండి అంటారు కదా. మరి ప్రభుత్వం నుంచి ఒక ఇలాంటి నిబంధన తీసుకొని వస్తే ఈజీ అవుతుందేమో కదా? మేమేమంటున్నా అంటే, నేను ఒక ధ్యానం వల్ల కలిగే లాభాలు నేను వ్యక్తిగతాన్ని చూసిన. ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి అంటారు కదా మీరే. అలాగే ధ్యానం వల్ల లాభాలు ఉంటేనే మానవ అంటారు. మరి అందరూ కూడా మానితే ఇంకా రాష్ట్రం కూడా సభిక్షంగా ఉంటుంది కదా, ఓన్లీ కళ్ళకుడితే కాకుండా. ఉంటుంది. మేము ఆ ప్రయత్నాల్లో ఉన్నాం. 100% ఆ వైపు ప్రయాణంలో ఉన్నాం. మరి గ్రామాల మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ వచ్చినటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఇప్పటికే ఆ విషయాల్లో నేను గతం నుంచి కూడా, ఎందుకు నా ఎంబడి ఎంపీపీ ఉన్నాడు, వాళ్ళని అడగండి, మార్కెట్ చైర్మన్, నేను చెప్తూనే ఉంటాను లేదా. నేను ఆ రకంగా నేను ముందరికి తీసుకుపోతున్నా. అయితే మరి పౌల్ట్రీ విషయంలో మీరు చికెన్ తినొద్దంటే పౌల్ట్రీ విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. మరి అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ అంటారు. పాజిటివ్ వేరు, నెగిటివ్ వేరు. అంటే పాజిటివ్ వైపు సమాజాన్ని తీసుకుపోతున్నాం. అది ఎంతమంది మారుతారో ఆ పర్సెంటేజ్ రోజుకింత పెరుగుతుంది. వాళ్ళంతకు వాళ్ళే. మొన్న మేము ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నాం. ఒక కడుకుంట్ల అనే విలేజ్లో ఎస్పీ గారు, మేమందరం పాల్గొన్నాం. కలెక్టర్ అన్నీ పాల్గొని అక్కడ ఏదైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే కారణంలో అక్కడ వారున్న సిఐ గారు అడగడం జరిగింది, మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిత్యం బిజీలా ఉంటారు, ఫుల్ ప్రజలతో సత్సంబంధాలతో ఉంటారు, ఎప్పుడు అలసిపోయినట్లు కనిపించకుండా నవ్వుముఖంతో ఉంటారు, దీనికి కారణాలు చెప్పమని. అంటే నేను నా విషయాలు చెప్పిన, ఇట్లా శాకాహారిగా ఉండడం, పాజిటివ్గా ఆలోచన చేయడం, ఇట్లా మెడిటేషన్ చేయడం అని చెప్పడం జరిగింది. వారే మిగతా వారికి, ఇప్పుడు నేను ఇంతవరకు ప్రోగ్రాంలు చూస్తూ ఇక్కడికి వచ్చిన ఇంతవరకు భోజనం చేయలే, ఉదయం తిన్నటువంటి ఒక రొట్టె తప్ప, అయినా కూడా తట్టుకోగలుగుతున్నాం. మీరు జడ్పీ చైర్మన్గా ఉన్నారు, మానవని చెప్తాం. దానికి మీరు జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి పరిధి మొత్తం గద్వాల, మీ యొక్క వనపర్తి జిల్లాకు మొత్తం ఆ ప్రజలకు ఈ సమావేశం ద్వారా ఏం చెప్తారు? మేము శాకాహారగా మారుతూ
మేము మెడిటేషన్ అంటే రకరకాలుగా ఉంటుంది. ఒక ఏదైతే బుద్ధుడు నేర్పినటువంటి ఈ రోజుది కాదు ఇది. బుద్ధుడు ఈ సమాజానికి అంది. ఆయన ఒక రాజు, ఆయన రాజ్యం వెళ్ళి ఆయన్నే తీసుకొని వచ్చాడు. ఈ యొక్క రాజు వెళ్తున్నప్పుడే అనేక రకాలైనటువంటి ప్రజల బాధలు సమస్యలని దీన్ని అంతిమంగా బుద్ధునిగా ఇది కావాలి. ఈ విషయం అంబేద్కర్ గారు కూడా చెప్పిండ్రు. ఈ యొక్క ఏ రోజైనా బుద్ధిజం ద్వారానే మనకు ఈ యొక్క భారతదేశం ముందరికి పోతుందని చెప్పేసి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పింది. మనం దాంట్లో చాలా చిన్నను వాళ్ళు బుద్ధుడు కూడా మాంసం తిన్నట్టుగా తెలుస్తుంది. మనకైతే తెలియదు, కానీ ఏ రోజైనా బుద్ధిజం ద్వారానే ఇది అయితేనే వాళ్ళు బుద్ధుని సూక్తులు చాలా పెద్ద ఎత్తున వారు తీసుకోవడం జరిగిందని మేము చదవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కర్తాల్లో బ్రహ్మర్షి పత్రిజీ గారి ధ్యాన మహోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్న గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ ఎంపీ రాములన్న గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ జెడ్పీ చైర్మన్ గద్వాల్ గారు, నాతో పాటు వనపర్తి ఎంపీపీ మార్కెట్ చైర్మన్, జిల్లా కోఆప్షన్ మెంబర్లు, ఇక్కడ హాజరైనటువంటి వివిధ ఎంపీపీలు, జెడ్పీటీలు, తర్వాత ధ్యానులు, ఈ యొక్క ప్రముఖులు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ధ్యానం దాదాపుగా 2010-11 ప్రాంతం నుంచి కూడా మా అమ్మ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నేను పత్రిజీని నేరుగా ఈరోజు చేయగలిపి నేను కలిసిన. నేను ఇదే మీటింగ్లకు వచ్చిన, జైపాల్ యాదవ్ని చూసిన, తర్వాత జైపాల్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ సారి జరిగిన ధ్యాన చక్ర మహోత్సవంలో నేను ఎనికి పక్క చివరిగా కూర్చొని వచ్చిన అతిథులన్నీ చూసుకుంటా ఉన్నా. నేను దాదాపు ఇక్కడనే 5-6 రోజులు ఉన్నా, కానీ ఎవరితో నేను మాట్లాడలేదు. ఓన్లీ ధ్యానం వినుకుంటా చూసుకుంటా అదే రకంగా గడిపిన. ఇక్కడ అమ్మ కూడా 11 రోజులు ఇక్కడనే సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా నేను ధ్యానానికి ఆకర్షితులు కావడానికి కారణం, నేను చిన్నతనం నుంచి కూడా మధ్యతరగతి కుటుంబం, ఎప్పుడు అంటే ఒతికు చదువు అయిపోతూనే వ్యాపారంలోకి రావడం, ఆ తర్వాత రాజకీయాలు, ఈ స్ట్రెస్తోన ఓ రోజు బాగా తలనొప్పి జ్వరంతో ఇంటికి ఉంటే, ఆ రోజు పున్నం రోజున అమ్మ ఏకాదశి అదే ఇక్కడ మన అచ్చంపేట దగ్గర ఉన్న పిరమిడ్ దగ్గరికి వారు ఆ రోజు మా అమ్మ ప్రయాణం అవుతుంటే, నేను జ్వరంగా ఉంటే ఒకసారి ధ్యానం చేస్తే నీకు జ్వరం తగ్గుతుంది, తలనొప్పి తగ్గుతుంది, పోదందా నాయన అని నన్ను తీసుకొని అమ్మ తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు పున్నం అంతా కూడా ధ్యానం జరుగుతూ ఉన్నది. మేము 9 గంటలకు అక్కడ చేరుకొని అక్కడ కొంత అల్పాహారం తీసుకొని ధ్యానం చేస్తున్నటువంటి క్రమంలో నాకు చాలాసేపటి వరకేమో ఆడికి 12 అవుతుంది. నేను ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, నాకు కుదరకుండా ఉంటే ఆడికి వినడమేమో మాటలన్నీ వింటున్నా. ఆ తర్వాత 12 అయిన తర్వాత కొంచెం నిద్రలాకి వస్తే నేను చక్కగా పిరమిడ్లో పోయి పడుకుంటే అమ్మ మాత్రం అక్కడనే ఉన్నది. నేను ఆ 12 గంటలప్పుడు ఆ పిరమిడ్లో ఒక్కడనే పడుకుంటే ఇక్కడ పాండురంగయ్య సార్ ఆ రోజు ఆయన రామరెడ్డి కొంతమంది పాటలు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను 12 గంటల రాత్రిలో నానాటి బతుకులు, తర్వాత జన్మ రహస్యాలు, పుట్టుక చావు గురించి ఆ పాటలు తాత్పర్యాలు వినిపిస్తున్నాయి. అరే ఇదేందని చెప్పి చక్కగా ధ్యానం అక్కడి నుంచి అట్లే లేచి కూర్చున్నా. పిరమిడ్లో కూర్చొని తెల్లారే వరకు 4 గంటల వరకు ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నది. నేను అట్లే మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నా. అట్లా ఆ రోజు నుంచి నాకు ఆ మెడిటేషన్ అలవాటు రావడం జరిగింది. దాని తర్వాత నేను ఆ మెడిటేషన్లో చాలా రోజులు కూడా నేను చాలా లోతుగా దీని మీద అంటే పాజిటివ్ మీద ధ్యానం చేస్తూ నేను కొన్ని అంటే మనసులో అనుకోవడం జరిగింది. దాన్ని ప్రత్యక్షంగా కూడా నేను చూసిన, అంటే దాని యొక్క అనుభవాలు ఆరోగ్యపరంగా చూసినా, నేను సాధించేటటువంటి విజయాల పట్ల చూసిన, ధ్యానం అనేది చాలా మంచి మార్గం, చాలా మంచి అవకాశాలు. దాని ద్వారా మన నిత్య జీవితంలో చాలా ఉన్నత స్థాయికి మనం అనుకున్న లక్ష్యాలు కూడా చేరే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా శాకాహారాన్ని భుజిస్తూ, అయితే మధ్యలో నేను కొంత రాజకీయాలలో డిస్టర్బ్ అయ్యి మళ్ళీ కొంత అక్కడక్కడ నేను కన్ఫ్యూజ్ అయి మళ్ళీ
ధ్యానం చేస్తూనే ఉన్నాను కానీ అక్కడక్కడ నాన్ వెజ్ 1-2 సార్లు ముట్టుకున్నప్పుడల్లా నాకు ఇబ్బందులు జరిగినాయి. మళ్ళీ మొన్న ఈ ప్రేమయ్య సారు వీళ్ళందరూ కూడా నువ్వు మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు ఈసారి మాలనే వేసేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడ కూడా నువ్వు గుడ్డు కూడా ముట్టుకోవద్దు, మళ్ళీ అట్లా తిరుగుకోవద్దు అని గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. అంటే నేను అక్కడక్కడ మేము కలుసుకున్నప్పుడు ఏం కాదులేని ప్రెషర్స్ చేయడం, గుడ్డే కదా ఏం కాదు అది అట్లా అట్లా అంటే ఇంకా ఏది ముట్టుకునేది లేదు. పూర్తిగా వెజిటేరియన్లకు రావడం జరిగింది. నేను 10 ఏళ్ళ నుంచి కూడా మధ్య మధ్యలో 1-2 సార్లే మిస్ చేశాను. అది చేసినప్పుడు నేను చాలా బాధలు అనుభవించాను. అంటే ఆరోగ్యపరంగా అనుకో వివిధ రకాలైనటువంటి సమస్యలతోన మనం శాకాహారంగా ఉండడం, మంచి పాజిటివ్ దృక్పథంతోన మనం ఏదైతే ధ్యానం చేయడం ద్వారా మనం చాలా ఉన్నతమైనటువంటి లక్ష్యాలు. ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక కౌన్సిలర్గా నేను 2 సార్లు చైర్మన్కి ఒక్కొక్క ఓటుతోనే మిస్ అయినా జడ్పీ చైర్మన్ కూడా ఉన్నత స్థాయి శిఖరాలకు రాగలిగినట్టు ఒక మెడిటేషన్ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగిన ఒక పారిశ్రామికవేత్తగా కూడా ఇక్కడ నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యేటటువంటి ఒక గ్రౌండ్ నట్ దాని మీద కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మేము ముందరికి పోవడం జరిగింది. నేను చాలా విషయాలు నేను భరత్తో కలిసినప్పుడు కానీ రాములు సార్ కొడుకు భరత్ కూడా నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. మేము చాలా విషయాల మీద కూడా అంటే పాజిటివ్ దృక్పథంతో ఒక మంచి ఆలోచనలు ఉంటే ఏ స్థాయికి పోదామని కూడా మేము చాలా ఆలోచనలో ఉన్నాం. మీరు చూడండి, మనం ఎవరికో అనేది కాదు, మనం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో, మనశ్శాంతిగా ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో చాలా ఉన్నతంగా మనం ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటాం.